ఫ్రెండ్స్, నిన్న కొన్ని రకాల పూలను కుట్టడం చూసాం కదా. ఈరోజు క్లాస్లో డిజైన్స్ని ఫిల్ చేయడం ఎలాగో చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు కనుక మా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. దానివల్ల నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నోటిఫికేషన్ వస్తుంది. మన బ్లౌజుల్లో ఉండే కొన్ని రకాల డిజైన్లని మనం ఏ విధంగా ఫిల్ చేసుకుంటామో చూద్దాం. ముందుగా నేను ఫస్ట్ క్లాసుల్లో చెప్పినట్లు సింగిల్ థ్రెడ్ పట్టుకుని ఒక సర్కిల్ డిజైన్ ఉన్నదనుకోండి, దాన్ని ఎలా ఫిల్ చేస్తాము? జస్ట్ ఇలా లైన్ పట్టుకుని ఇలా లైన్ బై లైన్ వేసుకుంటూ వెళ్తే అది ఫిల్ అవుతుంది. ఏదైనా డిజైన్ని ఈ విధానంలో ఫిల్ చేయడం ఒక పద్ధతి. అంటే ఇది రౌండ్గా ఉన్నందువల్ల ఇలా రౌండ్గా చేసాం. అదే ఒక రెమ్మ షేప్లో ఉందనుకోండి, ఈ విధంగా సింగిల్ లైన్తో ఏం చేస్తాము, మనకు వీలుని బట్టి అవకాశాన్ని బట్టి లైన్స్ లాక్కుంటూ ఫిల్ చేస్తాము. ఇది ఒక పద్ధతి ఫిల్లింగ్లో. అలా కాకుండా ఇప్పుడు ఇక్కడ చూడండి, ఒక రౌండ్ షేప్ ఉన్నది కదా, దాన్ని ఫిల్ చేయాలంటే మనం ఏం చేయాలంటే ఫస్ట్ బ్రేక్ని కొంత డిస్టెన్స్తో, మరీ ఎక్కువ అవ్వద్దు, అలానే చిన్నగా ఒకటి అలా కూడా కాకుండా కొంత డిస్టెన్స్తో తీసుకుని, అంటే మరీ పెద్దగా ఉన్నా కానీ ఫిల్లింగ్ నీట్గా కనబడదు. టూ డిస్టెన్స్లో, 2 డిస్టెన్స్లో తీసుకుంటే కొంచెం ఫిల్లింగ్ నీట్గా ఉంటుంది అన్నమాట. ఆ డిస్టెన్స్లో బ్రేక్ని తీసుకుని మెల్లిగా ఫిల్ చేసుకుంటూ వెళ్ళాలి. ఫస్ట్ నేను చెప్పిన విధంగా ఒక అవుట్లైన్ కుట్టుకుని తర్వాత మెల్లిగా ఫిల్ చేసుకోండి. అంటే ఏం చేశాను, ముందు అవుట్లైన్ని కొంత డిస్టెన్స్తో పట్టుకొని ఒక రౌండ్ షేప్లో కుట్టాను. తర్వాత ఏం చేశాను, ముందుకి వెనక్కి లైన్స్ కుడుతూ ఫిల్ చేశాను. అదేవిధంగా ఇది చూడండి, దీన్ని ఫిల్ చేయాలనుకోండి, ఫస్ట్ ఏం చేయాలి, మనము ఈ అవుట్లైన్ని లైట్గా స్ట్రిచ్ చేసుకుని తర్వాత దీన్ని నిదానంగా ఫిల్ చేసుకోవాలి. ఇలా అవుట్లైన్ కుట్టిన తర్వాత నిదానంగా ఇలా ముందుకి వెనక్కి, లైన్ ముందుకి వెనక్కి కుట్టుకుంటూ వెళ్ళాలి. ఇలా వచ్చినప్పుడు, వంకొచ్చినప్పుడు ఏం చేయాలి, ఇక్కడి నుంచి ఇక్కడికి చూసుకుని ఫిల్ చేయాలి. అది ఫిల్ చేసిన తర్వాత నిదానంగా రెండవ చోటుకి వచ్చి ఫిల్ చేసుకోవాలి. తర్వాత నిదానంగా మళ్ళీ ఒకసారి అవుట్లైన్ కుట్టేసుకుంటే చాలా నీట్గా ఉంటుంది. దీనికి మళ్ళీ ఒక సింగిల్ లైన్ అవుట్లైన్ వేసుకుంటే వేరే కలర్తో ఇంకా అందంగా వస్తుంది. ఈ విధానంలో ఈ పూలన్నీ ఫిల్ చేయటం చూపిస్తాను, ఒకసారి గమనించండి. మరొక విషయం ఏమిటంటే, ఇక్కడ ఫిల్లింగ్ మీరు గమనించారో లేదో, నేను ఫ్రేమ్ని ఇలా నాకు అడ్డంగా పెట్టుకుని ఈ విధంగా కుట్టుకుంటూ వస్తున్నాను కదా. ఫిల్లింగ్ కూడా ఇలా నాకు ఫ్రేమ్ని నిలువుగా పెట్టుకుని కుడుతున్నా. స్టిచ్చింగ్ని ఇలా డిజైన్ ఉందనుకోండి, దీనికి ఇలా నిలువుగానైనా చేయొచ్చు, కానీ అంత నీట్గా అనిపించదు. కాకపోతే ఎవరిష్టం వాళ్ళని బట్టి ఫిల్ చేసుకోవచ్చు. కావాలనుకుంటే ఇలా నిలువుగా కూడా ఫిల్ చేయొచ్చు. నిలువుగా ఫిల్ చేస్తే ఇలా వస్తుంది అవుట్లైన్.
దాన్ని ఎలా ఫిల్ చేయాలి, ఇటు నుంచి ఇటు ఇటు నుంచి ఇటు ఇలా ఫిల్ చేయాలి. అది ఎలా ఉంటుందో ఒకసారి చూడండి. అంటే ఫిల్లింగ్ మనం కరెక్ట్గా జాగ్రత్తగా ఒకే లెవెల్లో చేయకపోతే ఈ ఫిల్లింగ్లో ఎలా కనబడుతుంది అంటే ఉబ్బెత్తులు కనబడతాయి అన్నమాట. అదే ఫ్రేమ్ని కనుక అడ్డంగా పెట్టుకుని చేస్తే ఆ స్టిచ్ చాలా నీట్గా అనిపిస్తుంది. కాకపోతే ఎవరి ఇష్టాన్ని బట్టి వారు ఆ డిజైన్ని బట్టి వాడడమే. ఈ ఫిల్లింగ్ విధానంలో ఈ పువ్వును ఎలా కుడతానో గమనించండి. తర్వాత మళ్ళీ ఫ్రేమ్ ఇలా తిప్పుకుని దీనికి వేరే కలర్ దారంతో అవుట్లైన్ వేసుకుంటే బాగుంటుంది. అదేవిధంగా ఈ పువ్వుని ఈ మామిడి పిందె షేప్ కుట్టడం గమనించండి. ఇలా నిలువుగా కుట్టడం కన్నా కూడా అడ్డంగా కుడితే షేప్ చాలా నీట్గా వస్తుంది. ముందు ఈ సర్కిల్ లాగా ఉన్నదాన్ని ఫిల్ చేసుకోవాలి. ఈ విధంగా కుట్టుకోవాలి. ఈ రెండు డిజైన్లని చూడండి. ఇక్కడ ఫిల్ చేసే విధానం ఇదే ఉంటుంది, కాకపోతే ఇక్కడ స్ట్రోక్ విధానంలో కుడతాము, ఇక్కడ సింగిల్ లైన్స్ వేస్తూ కుడతాము. ఎందుకు అలా కుడతాము అన్నది కుట్టిన తర్వాత చెప్తాను, ఒకసారి చూడండి. దీనికి ఇలా స్ట్రోక్స్ లాగా కుట్టాను. ఇక్కడ వచ్చేసరికి దీనికి కూడా ఇలా స్ట్రోక్స్ లాగా కుట్టొచ్చు, కానీ అంత ఫినిషింగ్ నీట్గా అనిపించదు, ఒక్కొక్కసారి చెదురుతుంది అనమాట. అందుకని కొన్ని మనకి రావు, ఫినిషింగ్ నీట్గా పడదు అనిపిస్తే కనుక బిగినర్స్ అయిన వాళ్ళు ఏం చేయవచ్చు అంటే సింగిల్ థ్రెడ్తో ఫిల్ చేసుకోవచ్చు. అంటే సింగిల్ థ్రెడ్తో కుడితే ఈ విధంగా ఉంటుంది ఫినిషింగ్, స్ట్రోక్ లాగా కుడితే ఈ విధంగా ఉంటుంది. అది మన ఇష్టాన్ని బట్టి. ఒకవేళ ఇక్కడ కూడా స్ట్రోక్ లాగా లాక్కోవాలనుకుంటే లాక్కుని కుట్టుకోవచ్చు. కాదు దానికన్నా ఇది నీట్గా ఉందంటే ఆ కుట్టుకుంటాం. టోటల్గా మనం ఏంటంటే మనకి నచ్చిన డిజైన్ని మనకి తోచిన విధంగా, అంటే ఇక్కడ ఈ స్టిచ్ అయితే బాగుంటుంది అనిపిస్తే ఆ స్టిచ్ వేసుకుంటూ కుట్టుకోవాలి. దీనికి సింగిల్ లైన్తో ఫిల్ చేస్తూ ఈ పువ్వును కుడతాను, ఒకసారి చూడు.
ఈ సింగిల్ లైన్ థ్రెడ్ ఫిల్లింగ్ విధానంలోనే ఈ డిజైన్ ఇలా ఉన్నదనుకోండి, దీన్ని సింగిల్ లైన్ యూస్ చేస్తూ కొంచెం రాడ్ పెడుతూ ఎలా డిజైన్ చేయొచ్చో చూడు. ఈ విధంగా మనకి నచ్చిన విధంగా డిజైన్స్ చేసుకోవచ్చు. ఈ విధంగా పూలను కుట్టుకున్నాం కదా, ఒకవేళ ఆకు షేపు కుట్టాలనుకున్నాం అనుకోండి, ఆకు షేపు కూడా అలాగే ఫిల్ చేయొచ్చు. దీనిలో చాలా రకాల కుట్లు కూడా ఉంటాయి. ఒకసారి ఇదైతే చూడండి. ఈ విధంగా ఫిల్ చేస్తాము. ఈ ఆకుల్లోనే డిఫరెంట్ టైప్స్లో ఫిల్ చేయడం ఉంటుంది. అది నెక్స్ట్ క్లాస్లో నేర్చుకుందాం. మా వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి.